టెక్నాలజీలో ఏఐని అభివృద్ధిలో ఇండియాని ఇకపై ఎవరు ఆపలేరు అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. భారతీయులంటేనే సంపద సృష్టికర్తలు అన్నారు. ఐఐటి మెడ్రాస్ కాంక్లేవ్ లో హాజరైన ఆంధ్ర సీఎం సిలికాన్ వ్యాలీ తరహాలో ఏపీలో క్వాంటమ్ వ్యాలీని అభివృద్ధి చేయబోతున్నామన్నారు. డీలిమిటేషన్ పై చర్చ జరుగుతున్న వేళ జనాభాపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఐఐటి మద్రాసులో జరిగిన ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ లో పాల్గొన్న చంద్రబాబు అనేక అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. జనాభా తగ్గిపోవడంతో చాలా దేశాలు ఇబ్బందులు పడుతున్నాయన్న సీఎం భారతదేశానికి అలాంటి ఇబ్బందులు లేవన్నారు. భారతదేశానికి డెమోగ్రఫిక్ డివిడెండ్ గొప్ప వరమని చెప్పారు. దేశానికి సౌత్ ఇండియా మార్గదర్శనం చేసే పరిస్థితి ఉందన్న ముఖ్యమంత్రి పాపులేషన్ మేనేజ్మెంట్ పై ప్రస్తుత యువత దృష్టి పెట్టాలి అన్నారు. అప్పుడే ప్రపంచాన్ని శాసించే పరిస్థితి వస్తుందని స్పష్టం చేశారు. ఐఎమ్ ప్రౌడ్ టు బి ఇండియన్. అదే సమయంలో నేను గర్వపడుతున్న తెలుగువాడుగా. ఇప్పుడు ఈ స్టేట్స్ ఎవరైతే మనం అగ్రెసివ్ గా ముందుకు పోయా వీళ్ళందరూ ఆలోచించుకోవాల్సింది పాపులేషన్ మేనేజ్మెంట్ లో కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే నార్త్ ఇండియా పాపులేషన్ పెరిగినాక మైగ్రేషన్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితికి వస్తారు. ఇప్పుడు విదేశాలకు మనం పోతున్నాం, రేపు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తుంది. భారతీయులంటే సంపద సృష్టికర్తలని చెప్పారు చంద్రబాబు. సిలికాన్ వ్యాలీ తరహాలో ఏపీలో క్వాంటమ్ వ్యాలీని అభివృద్ధి చేయబోతున్నామన్నారు. భవిష్యత్తులో ఏపీ ప్రజల తలసరి ఆదాయం భారీగా పెరుగుతుందన్నారు. 1995లో తాను ఐటీ గురించి మాట్లాడారని, ఇప్పుడు ఏఐ గురించి చెప్తున్నారన్నారు. మారుతున్న టెక్నాలజీని యువత అడాప్ట్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. 68% are using AI today in India. You can imagine. Who developed Hyderabad? You can ask Google uncle, it will tell you. ఐఐటి చెన్నైలో తెలుగు విద్యార్థుల జోష్ చూసి తెలుగులో మాట్లాడి వాళ్లను ఉత్తేజపరిచారు చంద్రబాబు. ఐఐటి మద్రాసులో దాదాపు 40% మంది తెలుగు విద్యార్థులే ఉండడం సంతోషంగా ఉందన్నారు. ఎంత ఎదిగినా తెలుగు గడ్డను, తెలుగుదేశాన్ని మర్చిపోవద్దన్నారు. పవన్ కళ్యాణ్, బాలయ్యల గురించి కూడా మాట్లాడారు చంద్రబాబు. ప్రభుత్వాలు అమలు చేస్తోన్న సంస్కరణలతో గత కొన్నేళ్లుగా భారత్ వృద్ధి రేటు ప్రపంచంలోనే అత్యధికంగా ఉంటోందన్నారు చంద్రబాబు. 2014లో 10వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం ఇప్పుడు 5వ స్థానానికి చేరిందన్నారు. అందరూ కలిసికట్టుగా కృషి చేస్తే త్వరలోనే ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానానికి చేరుకుంటుందని స్పష్టం చేశారు చంద్రబాబు.